మొత్తం మీద తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమం మటుకు బాములుగా అయితలేదులా మొత్తం మీద ఇక సంచుల కొద్ది సమాచారాలు పట్టుకొస్తున్నారు వాళ్ళకున్న సమస్యలు పట్టుకొస్తున్నారు ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా బట్టి విక్రమార్క మొత్తం విచారించుకుంటా అన్ని పత్రాలు తీసుకున్నాడు మరి పరిష్కారాలు ఫలితాలు ఎప్పుడు ఉంటాయో ఏం సంగతో తెలియదు కానీ వీళ్ళు చెప్పిన 2 వారాలలో మటుకు జనం ఆయన ఇక జాతరకు వచ్చినట్టే వస్తున్నారు అనుకో రాదు సంచుల కొద్ది సమస్యలు తీసుకొని ఇక సారో మాకు ఇది రాలేదు సారో మాకు అది రాలేదు మేము ఈ నిర్వాసితులం మేము భూ నిర్వాసితులం ఒకటారు ఉండా చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పల కొద్ది పట్టుకొని వస్తూనే ఊరు కట్టలుగా మరి వీళ్ళు అయితే ప్రజాభవన్లుగా ప్రజావాణి మంచిగానే తీసుకుంటున్నారు మరి ఫలితాలు ఏమొస్తాయి పరిష్కారాలు ఏమొస్తాయి అనేది ఎదురు చూడాలి ఇక జనం అయితే బాగానే వస్తున్నారు ఈ ముచ్చట మీదకి వెళ్ళి ఒక చూద్దాం రా రియల్ అడుగుదా ప్రజా సమస్యల మీద దరఖాస్తులు తీసుకునేందుకు తెలంగాణ సర్కారు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి మస్తుగా స్పందన వస్తున్నది జనాల కాంచెల్లి ఇక పట్నంలో ప్రజాభవన్లో చేసిన ఇయాల్టి ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జనాల నుంచెల్లి వినతులు తీసుకున్నాడులా ఇక మహిళలు వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిర్రు ఏర్పాట్లను ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసరు హరిచంద్ర దగ్గర నుంచి పర్యవేక్షించింది మొత్తం మీద ఇక ఈ ప్రజావాణి కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి జనాలు పెద్ద ధరలు వస్తున్నారు పింఛన్లు ఇండ్లు ఉద్యోగాలు ఇప్పించాలనే వినతులతోని ఇక వచ్చిన జనాలు గల సమస్యల మీద అధికారులను కలుస్తున్నారు ఇక చూడు ఎట్టున్నదో అది సురు అయిన కాంచెలి బాగానే వస్తున్నారు కదా ఇక ఈ కార్యక్రమానికి జనాలు వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు ఇక వాళ్ళకి ఏమేం బాధలు ఉన్నాయో మొత్తం అధికారులకు చెప్పుకుంటున్నారులా ఇక మహిళలకు వృద్ధులకు వికలాంగులకు అయితే ప్రత్యేక ఏర్పాట్లు కూడా బాగానే చేసిండ్రు ఏదేమైనా ఈ ప్రజావాణి కార్యక్రమం మంచిగా నడుస్తున్నది